ఎమర్జెన్సీని ప్రకటించి చిక్కులు కొని తెచ్చుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చివరకు అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. పదవికి రాజీనామా చేసేందుకు యూన్ ఇప్పటికే తిరస్కరించారు. దీంతో వ్యవస్థల నడుమ ఘర్షణతో దక్షిణ కొరియాలో ప్రతిష్టంభన ఏర్పడింది. యూన్ను తప్పించాలా కొనసాగించాలా అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోగా తేల్చనుంది. దక్షిణ కొరియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రశాంతంగా ఉన్న దక్షిణ కొరియా రాజకీయాల్లో అలజడి చెలరేగింది. దీనికి స్వయంగా దేశాధ్యక్షుడే ఆజ్యం పోశారు. అనూహ్యంగా ఎమర్జెన్సీ మార్షల్లా ప్రకటించి పెను చిక్కులు తెచ్చుకున్నారు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. అభిశంసనకు గురైన అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్ సుక్ యోల్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడి నుంచి తరలించారు. గతంలో యోల్ను అరెస్ట్ చేసేందుకు ఒకసారి ప్రయత్నించగా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కొరియాలో ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్లా విధించారు. 1980 తర్వాత దేశంలో మార్షల్లా విధించడం మళ్లీ ఇప్పుడే. అధ్యక్షుడి ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడి ప్రకటనతో రంగంలోకి దిగిన సైన్యం పార్లమెంటు ఇతర రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని హుకుం జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటు వెలుపల వేలాది మంది నిరసనకు దిగారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకోవడం ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాలతో దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తేశారు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. అయినప్పటికీ ఆయన చర్యను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టే అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంటులో ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. దక్షిణ కొరియా పార్లమెంటులో 300 మంది సభ్యులున్నారు. యూన్ సుక్ యోల్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం 204-85 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ తీర్మానంలో ఓడిపోవడంతో యూన్ అధ్యక్ష అధికారాలను కోల్పోవలసి వచ్చింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీతో పాటు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు మద్దతు కరువైంది. అయితే ఈ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ను అధికార పీపుల్ పార్టీ బాయ్కాట్ చేయడంతో పదవీ గండం ముప్పు నుంచి యోల్ తాత్కాలికంగా తప్పించుకోగలిగారు. ఈ క్రమంలో యూన్ను తప్పించాలా కొనసాగించాలా అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోగా తేల్చనుంది. ఒకవేళ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే 60 రోజుల్లోగా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రధానమంత్రి అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. పార్లమెంటు ముందుకు అభిశంసన తీర్మానం రాకముందే అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఓ టెలివిజన్ ఛానల్లో మాట్లాడుతూ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. పదవీ గండం నుంచి తప్పించుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు చిక్కులు తప్పలేదు. అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ అయింది. ఇటీవల యూన్ సుక్ యోల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల తర్వాత తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మార్షల్లా విధించడంలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ కీలక పాత్ర ఉందనే ఆరోపణలతో ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. హ్యూన్ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్ను నియమించారు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో కిమ్ యోంగ్ హ్యూన్ ను విచారించారు. కస్టడీలో ఉన్న ఆయన ఆత్మహత్యగా యత్నించడం కలకలం రేపింది. కిమ్ యోంగ్ హ్యూన్ బలవన మరణానికి యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కిమ్ యోంగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు సత్యమణి రూపంలో కష్టాలు వచ్చి పడ్డాయి. మాస్టర్ థీసిస్ ను దొంగిలించి యూనివర్సిటీకి సమర్పించారంటూ ఆయన సత్యమణి కిమ్ కియోన్ హీపై అభియోగాలు నమోదయ్యాయి. 2022 నుంచి సూక్ మ్యూంగ్ మహిళా యూనివర్సిటీ దీనిపై విచారణ చేస్తోంది. మరోవైపు కిమ్ కియోన్ హీ 2 ఏళ్ల క్రితం ఓ పాస్టర్ నుంచి ఖరీదైన డియోర్ బ్యాగ్ ను గిఫ్ట్ గా అందుకున్నారు. దాని విలువ $2250 ఉంటుందని అంచనా. ఉత్తర కొరియాపై అధ్యక్షుడి కఠిన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించే పాస్టర్ చాయ్ జే యంగ్ దీన్ని ప్రథమ మహిళకు కానుకగా ఇచ్చారు. దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ఒకేసారి $750 లేక ఒక ఏడాదిలో $2200 విలువైన బహుమతులు స్వీకరించడం చట్ట విరుద్ధం. దాంతో ఈ అంశం అక్కడి రాజకీయాలను కుదిపేసింది.
మరోవైపు అభిశంసనకు గురైనప్పటికీ అధ్యక్షుడు యూన్ సుక్ యూల్ జీతం పెరిగింది. 2025 ఏడాదికి గాను ఆయన వార్షిక వేతనం 3% పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణ కొరియా సిబ్బంది నిర్వహణ శాఖ ప్రకారం ప్రభుత్వాధికారుల ప్రామాణిక నియమాల కింద అధ్యక్షుడి జీతం పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం $1.70 లక్షల ఉండగా తాజా పెంపుతో $1.79 లక్షల పెరగనుంది. అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగినప్పటికీ ఆయనకు ఈ జీతం అందుతుంది. యూన్ సుక్ యోల్ అరెస్టు తర్వాత ఆ దేశ నాయకత్వం సంక్షోభంలో పడింది. ఆయన స్థానంలో ప్రధానమంత్రి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.